2025వ సంవత్సరం జూన్ 10వ తారీఖు అంటే ఈ రోజు నుండేనండి మూడం ప్రారంభమవుతుంది. మూడం సమయంలో ఏ పనులు చేయకూడదో చూద్దాం ఈ వీడియోలో. మూడం సమయంలో పెళ్లి చూపులు నిర్వహించడం వంటివి చేయకూడదు. పెళ్ళిళ్ళు కూడా ఈ సమయంలో జరపకూడదు. శుభకార్యాల్ని ఈ మూడం సమయంలో ప్రారంభించకూడదు. లగ్న పత్రికలు రాసుకోకూడదు. మూడం సమయంలో పెళ్లి మాటలు మాట్లాడుకోవడం కూడా తప్పే. కొత్త వ్యాపారాలను మొదలు పెట్టకూడదు. పసిపిల్లలకు పుట్టి వెంట్రుకలు తీయించకూడదు. కొత్త వాహనాలు కొనుగోలు చేయరాదు. చెవులు కుట్టించకూడదు. శంకుస్థాపన చేయడం వంటివి కూడా చేయకూడదు. ఈ సమయంలో కొత్త ఇంట్లోకి మారడం, సొంత ఇంటికి వెళ్ళిపోవడం కూడా చేయకూడదండి. అలా చేస్తే కుటుంబ సమస్యలు వస్తాయి. దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం కూడా ఈ మూడం సమయంలో చేయకూడదు. వ్రతాలు చేయడం, విగ్రహ ప్రతిష్టాపన లాంటివి కూడా చేయకూడదు. ఈ మూడం సమయంలో వైభవంగా పుట్టినరోజులు చేయకూడదు. చెరువులు తవ్వడం, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం, ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది. అలాగే మూడం సమయంలో ఏం పనులు చేయవచ్చు? చిన్నపిల్లలకు అన్నప్రాసన చేయవచ్చండి. దూర ప్రయాణాలు చేయవచ్చు. ఇంటికి ఏమైనా చిన్న చిన్న మరామత్తులు ఉంటే కూడా చేయించుకోవచ్చు. భూములు అమ్మటము, భూములు కొనడము వంటివి చేయొచ్చు. అగ్రిమెంట్లు రాసుకోవడంలో కూడా తప్పు లేదండి. రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం లాంటివి కూడా చేయొచ్చు. విదేశాలకు వెళ్ళడం, కొత్త ఉద్యోగంలో చేరటం వంటివి చేయొచ్చు. కొత్త బట్టలను కూడా కొనుగోలు చేయొచ్చండి. ఏదైనా పుణ్యక్షేత్రానికి కూడా వెళ్ళొచ్చు. దేవాలయంలో అన్నదానాలు చేయడం, సీమంతం వేడుకలు చేసుకోవడం, దైవ కార్యాలను నిర్వహించటం చేయొచ్చండి. నవగ్రహ శాంతులు, హోమాలు చేయించుకోవచ్చు. మూడం సమయంలో బాలింతలు, గర్భిణీలు ప్రయాణం చేయడం మంచిది కాదు. ఒకవేళ చేయాల్సి వస్తే అశ్విని లేదా రేవతి నక్షత్రాల్లో ప్రయాణం చేయొచ్చండి. ఈ మూడం అనేది జూన్ 10వ తారీఖు నుండి జూలై 8వ తారీఖు దాకా ఉంటుందండి. అంటే 28 రోజుల పాటు మూడం అనేది ఉంటుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.